అమరావతి పరిధిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు కఠోర దీక్ష చేశారని, ఆత్మార్పణతో రాష్ట్రాన్ని సాధించి పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా ఆయన దీన్ని రచించారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా 4 కీలక వ్యక్తులపై ఈసీ వేటు వేసింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లతో దాడులకు దిగింది. దీంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసి విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. డ్రోన్ రక్షణలో మాకు ఎవరి సాయం అవసరం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చారు. తమకు సాయం చేయాల్సిందిగా వాషింగ్టన్ తమను చాలాసార్లు సంప్రదించిందని ఆయన స్పష్టం చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా పేరును మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మాతృభూమి పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆస్కార్స్ 2026 వేడుకల్లో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ది 100 లీగ్ కోసం సన్ రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడం అంటే భారతీయుల మరణానికి కాంట్రిబ్యూట్ చేసినట్లేనని పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.